సాయంత్రం 6 గంటలు గురువారం ఒక చల్లని రోజు. గురువు ఇలాంటి సమయంలో ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, ఏంట్రా కిషోర్, ఇంత దూరం వచ్చాక నా దగ్గర సిగ్గు ఎందుకు పడతావ్, చెప్పు అంటూ నవ్వుతుంది లక్ష్మీ. గురువు, ఇంకా కొంచెం వడ్డించండి అని కిషోర్ కొంచెం జంకుతూ అంటాడు. గురువుగారు, మీ భర్తకి రోజూ ఇలానే వడ్డిస్తారా అని అమాయకంగా అడుగుతాడు కిషోర్. లక్ష్మీ గురువు కొంచెం ఆలోచనలో పడి, నా భర్త గురించి ఇప్పుడెందుకురా కిషోర్, అతనికి ఎంత రుచిగా చేసి పెట్టినా నా మొహం కూడా చూడడు, నా విలువ ఇప్పుడు తెలీదు, ముందు ముందు తెలుస్తుంది అంటుంది కొంచెం బాధగా. కిషోర్ ఆశ్చర్యంగా, గురువుగారు, మీరు ఇంత అందంగా ఉన్నారు, అంతేకాకుండా రుచికరమైన వంటలు కూడా చేస్తారు, ఏ భర్తకైనా ఇంతకంటే ఏం కావాలి అని అంటాడు. లక్ష్మీ నవ్వి, చిన్నవాడివైనా పెద్ద మనస్సుతో ఆలోచిస్తావ్ కిషోర్, అయినా నా భర్తకి వడ్డించడం లేదని నాకు బాధ లేదురా అంటుంది. కిషోర్ ఆశ్చర్యంగా, అంటే గురువుగారు, నాకు కాకుండా వేరే ఎవరికైనా వడ్డిస్తున్నారా అని కొంచెం సరదాగా అడుగుతాడు. లేదురా, నీవు ఉండగా నేను వేరే వాళ్లకి ఎందుకు వడ్డిస్తాను అని నవ్వుతూ సమాధానమిస్తుంది లక్ష్మి. అందరూ, ఈరోజు మీరు ఎలా ఉన్నారు అని లక్ష్మీ గురువు క్లాస్లో అడుగుతుంది. మేము బాగున్నాం గురువుగారు అని విద్యార్థులు ఒకేసారి సమాధానం ఇస్తారు. క్లాసులో అందరూ ఉన్నారు, కానీ కిషోర్ కనిపించడం లేదు. ఏంటి, ఈరోజు కిషోర్ స్కూల్కి రాలేదా అని లక్ష్మీ గురువు ప్రత్యేకంగా అడుగుతుంది. విద్యార్థుల్లో ఒక అమ్మాయి, అనన్య, లేచి, గురువుగారు, కిషోర్ స్కూల్కి వచ్చాడు, కానీ గ్రౌండ్లో చెట్టు కింద కూర్చున్నాడు అంటుంది. ఏంటి, క్లాస్లోకి రావడానికి వాడికి ఏమైంది అని లక్ష్మీ గురువు అడుగుతుంది. అనన్య, ఏమో గురువుగారు, ఉదయం నుంచి మాట్లాడితే మాట్లాడడం లేదు అని చెప్పుతుంది. సరే పిల్లలు, మీరు నోట్బుక్స్ తీసి చదువుతూ ఉండండి, నేను కిషోర్ని తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మీ గురువు కిషోర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సహాయ గురువు రాజేష్ కూడా కిషోర్ని గమనిస్తూ, ఏంటి లక్ష్మీ, ఈ అబ్బాయి ఇక్కడే కూర్చున్నాడు అని అడుగుతాడు. కిషోర్ చెట్టు కింద కూర్చొని బాధగా ఉంటాడు. ఏరా కిషోర్, క్లాస్లోకి ఎందుకు రావడం లేదు అని లక్ష్మీ గురువు అడుగుతుంది. లేదు గురువుగారు, నేను స్కూల్కి రాను, నా మనసు బాగోలేదు, దయచేసి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని కిషోర్ చెప్పుతాడు. ఏమైందిరా, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్, నీ సమస్య ఏంటో చెప్పు అని లక్ష్మీ గురువు అతని పక్కన కూర్చుంటుంది. రాజేష్ కూడా, అవును కిషోర్, ఏమైందో చెప్పు, మేము సాయం చేస్తాం అని అంటాడు. గురువుగారు అని లక్ష్మీ గురువు ఒడిలో తల పెట్టుకుని కిషోర్ బోరున ఏడుస్తాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది. ఒకరోజు పార్క్కి రమ్మని ఫోన్ చేసింది. పార్క్కి వెళ్ళాక అని చెప్పి కొంచెం ఆగి, నేను గురువుతో ఇలా చెప్పేస్తున్నానేంటి అని మనసులో అనుకుంటూ మౌనంగా ఏడుస్తాడు. లక్ష్మీ గురువు ఆతృతగా, పార్క్కి వెళ్ళాక ఏమైందిరా అని అడుగుతుంది. రాజేష్ కూడా, అవును, ఏం జరిగిందో చెప్పు అని ప్రోత్సహిస్తాడు. కిషోర్కి భయం వేసి, అనవసరంగా గురువులతో చెప్పేశాను, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ మౌనంగా ఏడుస్తాడు. లక్ష్మీ కిషోర్ పరిస్థితిని అర్థం చేసుకుని, సరే కిషోర్, నీ బాధ నాకు అర్థమైంది, ఈ సాయంత్రం మా ఇంటికి డిన్నర్కి రా, అన్నీ మాట్లాడుకుందాం, ఇప్పుడు క్లాస్లోకి రా అని చెప్పి అతన్ని క్లాస్కి తీసుకెళ్తుంది. రాజేష్ కూడా, అవును, లక్ష్మీ ఇంటికి వెళ్ళు, నీ మనసు తేలికవుతుంది అని చెప్పి క్లాస్కి వెళ్తాడు. సాయంత్రం అవుతుంది. విద్యార్థులంతా ఇళ్లకి వెళ్ళిపోతారు. కిషోర్ని లక్ష్మీ గురువు తన కారులో ఇంటికి తీసుకెళ్తుంది. అనన్య కూడా, కిషోర్, నీవు గురువు ఇంటికి వెళ్తున్నావా, నీవు బాగుంటావని ఆశిస్తున్నా అని మెసేజ్ పంపుతుంది. మేడం, మీ ఇంటికి రావడం సరైంది కాదేమో అని కిషోర్ జంకుతూ అంటాడు. ఎందుకురా, ఎందుకలా అంటున్నావ్ అని లక్ష్మీ అడుగుతుంది. మీ భర్త ఉంటారు, ఆయన ఏమైనా అనుకుంటే ఎలా అని కిషోర్ భయపడుతూ అంటాడు. లక్ష్మీ నవ్వి, అతను నన్నే పట్టించుకోడు, నిన్నెలా పట్టించుకుంటాడు, నీవు భయపడకు. అవును, నన్ను ఎందుకు తీసుకొస్తున్నావో నీకు తెలుసన్నావ్ కదా, ఏమర్థమైంది చెప్పు అని అడుగుతుంది. మీరు నా నోటినుంచి చెప్పించాలనుకుంటున్నారు. నాకు తెలుసు, మీకూ తెలుసు, బయటకు చెప్పడం ఎందుకు అని కిషోర్ సిగ్గుతో అంటాడు. ఏమో అనుకున్నావ్ కిషోర్, నీలో చాలా టాలెంట్ ఉంది. అవును, నీవు పార్క్లోకి వెళ్ళానన్నావ్ కదా, తర్వాత ఏం జరిగింది చెప్పు అని లక్ష్మీ అడుగుతుంది. మేమిద్దరం పార్క్లో బెంచ్పై కూర్చున్నాం, తర్వాత ఏమైందో తెలీదు, సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని కిషోర్ చెప్పుతాడు. నిజం చెప్పు కిషోర్, నీవు చెప్పేది 100% తప్పు అనిపిస్తోంది, అసలు ఏం జరిగింది అని లక్ష్మీ పట్టుబడుతుంది. కిషోర్ ముసిముసిగా నవ్వి, ఏం చెప్పను, మీరు అనుకున్నట్టే, మేము ఐస్క్రీం తిన్నాం, తను మరో ఐస్క్రీం తినమని బలవంతం చేసింది, నేను తినలేనని చెప్పేసరికి కోపంతో వెళ్ళిపోయింది అని చెప్పుతాడు. లక్ష్మీ నవ్వి, అమ్మాయిలు వద్దంటే ఒప్పుకోవాలిరా, నేనైతే నీవు ఎన్ని ఐస్క్రీంలు ఇచ్చినా తినేదాన్ని అని సరదాగా అంటుంది. కిషోర్, నిజమా, అయితే మిమ్మల్ని ఒకసారి పార్క్కి తీసుకెళ్లి ఐస్క్రీంలు పెడతా అని నవ్వుతాడు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి
లక్ష్మి వివిధ రకాల కూరలతో అన్నం వడ్డిస్తుంది. ఇదిగో కిషోర్, తిను అని అంటుంది. మీరు వడ్డిస్తే నేను కాదంటానా, ఎంతైనా తింటా అని కిషోర్ సరదాగా అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ డిన్నర్ చేస్తారు.